హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అన్నోన్ సీక్రెట్స్ తెలుగు. మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసుంటారు. ఈరోజు మన టాపిక్ మంచి వారికి ఎందుకు కష్టాలు వస్తాయి. నేను ఈ టాపిక్ సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్, చాలామందికి ఇదే డౌట్ ఉంది, మంచి వారికి ఎందుకు కష్టాలు వస్తాయి ఎందుకు అని. సో దీని గురించి నేను చాలామందిని అడిగాను, చాలా చోట్ల వెతికాను. సో ఎంతోమంది గొప్ప వ్యక్తులు మరియు మహానుభావుల వల్ల వాళ్ళ అనుభవాలు అండ్ వేదాల్లో ఉన్న విషయాలు మనకు వివరించారు. అదే వాళ్ళకి మన మీద ఉన్న దయ అనుకోండి. నేను నా ప్రయత్నంగా, నా అనుభవంతో కొన్ని గ్రంథాలు చూశాను, కొంతమంది మహానుభావులు చెప్పిన వాక్యాలను తీసుకున్నాను. కొన్ని గ్రంథాల్లో ఉన్న మహావాక్యాలని మనం చెప్పినట్టు భగవద్గీత కానీ, ఋగ్వేదంలో కానీ, అండ్ ఉపనిషత్తుల్లో కానీ, కఠోపనిషత్తులు ముఖ్యంగా, ఇలాంటి కొన్ని ఉపనిషత్తుల్లో చెప్పిన మహావాక్యాలని బేస్ చేసుకొని నేను ఈరోజు ఈ టాపిక్లో మంచి వారికి ఎందుకు కష్టాలు వస్తాయి అన్నదానికి రీజన్, ప్లస్ అలా చెప్పి వదిలేస్తే సరిపోదు, సో అలా రాకుండా ఉండడానికి మనం ఎలా ఉండాలి అనేది కూడా నేను ఈ వీడియోలో ప్రతి టాపిక్కి సంబంధించిన విషయాన్ని యాడ్ చేసి చెప్తాను. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మంచి వాళ్ళకి ఎందుకు కష్టాలు వస్తాయని అన్నదానికి కొన్ని రీజన్స్ ఉన్నాయన్నాను కదా, అవి ఒక 3 కేటగిరీస్గా డివైడ్ చేశాను నేను. సో అందులో ఫస్ట్ రీజన్ వచ్చి, మంచి వాళ్ళకి కొంతమంది చెడు చేస్తారు, అది సహజం జరగడం. సో ఆ చెడు చేసిన వ్యక్తుల గురించి ఎక్కువగా ఆలోచించడం, ఇది ఫస్ట్ రీజన్. మంచి వాళ్ళ కష్టాలు రావడం ఎందుకంటే ఎక్కువగా వాళ్ళ గురించి ఆలోచించడం వల్ల, ఇది ఫస్ట్ రీజన్. నెక్స్ట్ సెకండ్ రీజన్ వచ్చి, పాపం ఈ మంచి వాళ్ళు ఎలా అంటే చిన్నప్పటి నుంచి ఒక ట్రాప్లో ఉంటారు. అంటే మనం చేసిన చిన్న తప్పుకు కూడా దేవుడు ఏదో శిక్ష వేస్తాడు అని ఈ ట్రాప్లో ఉంటారు. సో ఇది చేసిన చిన్న తప్పుకు కూడా ఏదో పెద్దగా ఏదో అయిపోతుంది, ఏదో జరిగిపోతుంది, ఏదో శిక్ష అనుభవించాలి అని పెద్దగా ఆలోచించడం, ఇది రెండో రీజన్. ఇక మూడో రీజన్ వచ్చి, సో జనరల్గా తెలిసిందే, ఎవరైనా మనకు వచ్చి వాళ్ళ కష్ట సుఖాలు, మెయిన్గా కష్టాలే అనుకోండి, సుఖాలు ఎవరు చెప్పరు. సో కష్టాలు చెప్పుకుంటారు, అది అందరికీ చెప్పుకోరు. ఎవరైతే వాళ్ళకి మంచి వాళ్ళు అనిపిస్తే వాళ్ళకే చెప్పుకుంటారు. సో ఈ మంచి వాళ్ళు ఎదుటి వాళ్ళ కష్టాలు విని దానికి ఎక్కువగా ఆలోచించడం, అంటే వాళ్ళ సిచ్యువేషన్లో ఉండి ఆలోచించడం, ఇది మూడో రీజన్. సో ఇది ఈ 3 రీజన్స్. సో దీన్ని మనం మళ్ళీ ప్రతి ఒక్క రీజన్ అసలు ఎలా కారణమవుతుంది దానికి చిన్న ఎగ్జాంపుల్తో మనం చెప్పుకుందాం, ఓకేనా. సో ఫస్ట్ రీజన్ ఇందాక చెప్పుకున్నట్టు, మంచి వాళ్ళకి ఎవరో ఒకరు చెడు చేసిన వ్యక్తుల గురించి ఎక్కువ ఆలోచించడం. సో ఇప్పుడు నేను చెప్పబోయేది మీ లైఫ్లో కూడా జరుగుంటుంది. జస్ట్ ఇమాజిన్, చాలా మంచివాడు ఒకడు ఉన్నాడు. ఎంత మంచివాడు అంటే చీమకు కూడా అపకారం చేయడు. అలాంటి వాడికి ఒకరోజు ఇంకోటి చేతిలో మోసపోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఎలా అంటే జనరల్గానే మనకు జరుగుతుంటాయి ఇవి. అవసరానికి మనీ హెల్ప్ చేయడం, అది చాలా ఎక్కువ శాతంలో, అంటే మన స్థాయిని మించి ఆ మనీని హెల్ప్ చేయడం వేరే వాళ్ళకి చేశాడు. సో హెల్ప్ చేశాడు, ఇంకా తర్వాత ఎవరైనా సరే హెల్ప్ చేసిన కొన్ని రోజులకైనా మనీని బ్యాక్కి ఎక్స్పెక్ట్ చేస్తారు. సో అలాగే ఎక్స్పెక్ట్ చేశాడు. బట్ వాళ్ళు రిటర్న్ ఇవ్వకపోగా బోనస్గా ఇతన్ని తిట్టడం, అవసరమైనప్పుడు ఇస్తారు, మా దగ్గర ఉన్నప్పుడు ఇస్తానులే, లేదో చూద్దాం, ఇలాంటి మాటలు చెప్పడం. సో దాంతోపాటు ఇంకొంచెం గట్టిగా, మంచివాడు పాపం సాధారణంగా ఫస్ట్ టైం అడగలేడు గట్టిగా, ఒక 2-3 సార్లు అడిగినప్పుడు ఇదే సమాధానం వచ్చేలోపు ఎంత మంచివాడు కన్నా కొంచెం కోపం వస్తుంది. ఆ కోపాన్ని ప్రకటిస్తాడు. సో ఆ కోపాన్ని వ్యక్తపరిచినప్పుడు అటు సైడ్ ఉన్న వ్యక్తి నేను ఇవ్వను అని తెగేసి చెప్తాడు. ఇలాగే చెప్పాడు నేను ఇవ్వను. ఎక్కువగా మాట్లాడితే కేసు కూడా పెడతారు. సో మనకు ఆల్రెడీ ఐపీ ఉంది కదా, ఐపీ పెట్టి కేసు కూడా పెడతాడు. సో ఇతని వల్ల నాకు ప్రాణహాని ఉంది, సో ఐపీ రిలీజ్ చేయండి. సో ఐపీ మీన్స్ ఇమీడియట్ ప్రొటెక్షన్. సో ఆ ఫైల్ చేసి ఇతని మీద వేస్తారు. మంచివాడు, మనం అనుకుంటున్న మంచివాడి మీద. ఇక్కడ మొదలవుతుంది మంచివాడి కష్టాలు. సో అయిపోయింది. సో అతను ఐపీ వేసాడంటే ఇంకా సాధారణంగా రీజన్ ఏంటంటే, ఇంకా అతను ఆ డబ్బులు ఇవ్వడు అని మీనింగ్. డైరెక్ట్గా నేను ఇవ్వను అని చెప్పేశాడు, నా దగ్గర లేదు నేను ఇవ్వను అని. సో మీరు అతన్ని ఇంకేం చేసినా ఆ మనీ వెనక్కి రాదు, ఇది కన్ఫర్మ్, ఇది క్లియర్. బట్ ఇక్కడ మన మంచివాడు ఏం చేస్తాడు తెలుసా, ఎక్కువ మంచితనం కదా. సో అంటే సున్నిత మనస్కులు ఉంటారు ఇందులోనే, మంచి వాళ్ళలోనే సున్నిత మనస్కులు కూడా ఉంటారు. సో వాళ్ళు తిట్టిన తిట్లని, వాళ్ళు వీళ్ళకి చేసిన మోసాన్ని, వీళ్ళ డబ్బులు తీసుకొని వీళ్ళ మీదే కేసు పెట్టిన ఒక సిచ్యువేషన్ని
ప్రతిరోజు ప్రతి నిమిషం చెప్పాలంటే రోజులో అన్ని సమయాల్లో ఆలోచిస్తారు వీటి గురించి. ప్రతిరోజు అన్ని సమయాల్లో అరగంటకో గంటకో ఆలోచించి ఇలాగే ఆలోచిస్తూనే ఉంటారు. అది ఎలా చెప్పాలంటే ఏదో ఒక మంత్ర జపం తీసుకున్న వ్యక్తి ఆ మంత్రాన్ని పదే పదే ఉచ్చరించినట్టు, పదే ఆ మంత్రం గురించి ఆలోచించినట్టు ఇలాగే చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి జరిగింది చాలా పెద్ద మోసం. నిజమే, ఇది చాలా పెద్ద మోసం. జీర్ణించుకోలేరు. సో అలాగే ఒక మంత్ర జపం చేసినట్టు, ఏదో దేవుణ్ణి మనసులో పెట్టుకుని పూజ చేసినట్టు మనస్ఫూర్తిగా ఇలాగే ప్రవర్తిస్తారు. సో దాని గురించి ఆలోచించడం, దాని గురించే మాట్లాడడం, దాని గురించే వినడం, అన్ని విధాల ఇలాగే ప్రయత్నం చేస్తూ వస్తారు. దాంతోపాటు ఏంటంటే ఇంకా జరిగేది ఇలాంటి వాటి గురించి ఎక్కువ మార్నింగ్ నిద్రలేస్తూనే గుర్తొస్తుంది. ఎవరికైనా ఇదే, నిద్రలేస్తూనే ఇలా జరిగింది, మనకి ఇలా జరిగింది, లేదా నిద్రపోయే ముందు ఈ సమయాల్లో ఎక్కువ గుర్తు చేసుకుంటారు. ఇది ఎందుకని మీకు తెలుసుంటుంది. ఎందుకంటే మనిషికి నిద్రలేసిన క్షణంలో ఏ ఆలోచన ఉండదు. ఏ ఆలోచన వస్తుందంటే ఏదైతే వాళ్ళని ఎక్కువ బాధిస్తుందో ఆ ఆలోచన మొదట వస్తుంది. సో మొదటే మార్నింగ్ ఈ ఆలోచనే చేస్తారు. నిద్రలేస్తూనే అయ్యో నాకు ఇలా చేస్తాడే, నా డబ్బులు తీసుకొని నన్నే మోసం చేస్తాడు. లేదా మనిషి నిద్రపోయే ముందు అసలు నిద్ర రావడం అంటేనే ఆలోచన లేకపోతేనే నిద్ర వస్తుంది. ఆలోచన రహిత స్థితికి వెళ్తే నీ మనసు నీకు నిద్ర వస్తుంది, లేదా రాదు. ఆలోచనలు ఉంటే నిద్ర రాదంటారు. బాగా గుర్తుంచుకోండి, ఎవరికైనా తెలిసి ఉంటుంది. ఆలోచిస్తూనే ఉన్నా నాకు నిద్ర పట్టలేదని అంటే అర్థమవుతుంది కదా మీకు. ఆలోచనలు ఉంటే నిద్ర రాదు. సో అతను ఆలోచన రహిత స్థితికి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఇతనికి జరిగిన సంఘటన గుర్తొస్తుంది. మళ్ళీ ఆలోచిస్తాడు నిద్రపోయే ముందు. అలాగే ఆలోచిస్తూ నిద్రపోతాడు. సో ఎప్పుడైతే మనం ఈ రెండు పనులు ఇలాగే చేస్తామో, ముందు వెనక అంటే మార్నింగ్ నైట్ చేస్తామో, ఇది మన జీవితంలోకి వచ్చేస్తుంది. ఇది మీరు అనొచ్చు, అది ఎలా వస్తుంది మన జీవితంలోకి? ఇది నేను చెప్పడం లేదండి. ఇది శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పిన ఒక వాక్యం. యద్భావం తద్భవతి. యద్భావం, నీ భావం అంటే నీ ఆలోచన. తద్భవతి, తత్ అంటే అదే, భవతి అదే జరుగుతుంది. యద్భావం, నీ ఆలోచన ఎలా ఉంటుందో, తత్ అదే, భవతి జరుగుతుంది. నీ ఆలోచన ఏదో నీకు అదే జరుగుతుంది. సో ఆల్రెడీ మన శ్రీకృష్ణ భగవాన్ గీతలో చెప్పారు ఇది. సో నీ ఆలోచన ఏదో నీకు అదే జరుగుతుంది. సో ఇప్పుడు ఇతను ఏం ఆలోచిస్తున్నాడు? రాత్రింబగళ్ళు ఇదే ఆలోచిస్తున్నాడు. ఇంకా రాత్రి పగలు నిద్ర లేచిన వెంటనే నిద్రపోయే ముందు చాలా శక్తి ఉంటుంది మన మనసుకి, మన ఆలోచనలకి. అందువల్ల నిద్ర లేచిన వెంటనే మంచివి చూడాలంటారు. అంటే ఏంటంటే ఆ రోజంతా మంచి జరుగుతుంది. నిద్రపోయే ముందు మంచిది చూడాలంటారు. అంటే మంచి భగవన్నామస్వరంతో నిద్రపోవాలంటారు. అంటే అర్థం ఏంటి? నిద్ర బాగా పడుతుంది, దాంతోపాటు ఆలోచనలు మంచివి జనరేట్ అవుతాయి. లోపల మీ సబ్కాన్షియస్ బ్రెయిన్, అది ఆత్మస్వరూపంలో ఉన్న భగవంతుడు మంచి నిర్ణయాలు తీసుకుని మీకు మళ్ళీ ఉదయాన్నే మళ్ళీ కొత్త జీవితాన్ని ఇస్తాడు. సో అందుకే మన శ్రీకృష్ణుడు చాలా అద్భుతంగా చెప్పారు దీని గురించి. సో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది ఎందుకు జరుగుతుంది మనకు ఇలాగే మంచి వాళ్ళు కానీ. ఫస్ట్ కారణం ఎందుకే జరుగుతుంది, దీనికి సొల్యూషన్ ఉంది. దీనికి సొల్యూషన్ ఏంటంటే మోసం చేసినోడు ఎలాగో డబ్బు ఇవ్వడు, ఇది కన్ఫర్మ్. సో అలాంటి వాళ్ళ గురించి ఫస్ట్ పట్టించుకోవడం మానేవాలి. ఏ సమస్య అయినా పరిష్కారం అవుతుంది అంటే దాని గురించి 100 సార్లు బాధపడడం అనేది ఓకే. పరిష్కారం అవని సమస్య గురించి నువ్వు ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆ సమస్య పరిష్కారం అవనప్పుడు అయ్యే దారులు ఎత్తుక్కోవాలి. అంటే నీకు ఆ డబ్బు రాలేదు, సో ఫస్ట్ మనం చేయాల్సింది ఆ డబ్బు రాదు, ఇంకా అది నిర్ణయం రాదు. సో మీరు ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే పోగొట్టుకున్న డబ్బుని ఎలా సంపాదించాలని ఆలోచించండి. పోయిన డబ్బు గురించి పోయిందని కాకుండా ఎలా సంపాదించాలి, ఏ దారులు ఉన్నాయి సంపాదించడానికి, ఇది ఆలోచించండి. ఇది ఎప్పుడైతే మీరు గట్టిగా ఆలోచిస్తారో ఏ దారులు ఉన్నాయి మనం సంపాదించడానికి, ఇది ఆలోచించండి. తర్వాత మనం అతని చేతిలో మోసపోవడానికి గల కారణం ఏంటి? ఎందుకంటే కొంతమంది చాలా అమాయకత్వంతో డబ్బులు ఇచ్చేస్తుంటారు. సో ఈ అమాయకత్వం ఉండకూడదు. సో మీలోని బలహీనత ఇది, అతని బలం కాదు, ఇది మీలోని బలహీనతే అతని బలం. సో అది మీలోని బలహీనత సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో ఫస్ట్ది ఆ పోయిన డబ్బును ఎలా సంపాదించుకోవాలి అనే ప్రయత్నం, ఇంకొక దారులు ఎత్తుక్కొని సంపాదించడానికి ప్రయత్నం చేయండి. తర్వాత మనం ఎందుకు మోసపోయాం, ఏ బలహీనత వల్ల మోసపోయామో దాన్ని చూసుకొని దాన్ని సరి చేసుకోండి.
ఎప్పుడైతే మీరు ఈ రెండుటిని ఆలోచిస్తూ వస్తారో, మనస్ఫూర్తిగా ఈ రెండుటిని ఆలోచిస్తూ వస్తారో, తప్పకుండా మళ్ళీ మీకు అవకాశాలకి దారి కనిపిస్తుంది. మీ బలహీనత బలంగా మారుతుంది. అది ఎలా అంటారా, మళ్ళీ సేమ్ కృష్ణలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పినట్టే యద్భావం తద్భవతి. మీరు అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నారు, ఇప్పుడు అదే ఆలోచనలో ఉన్నారు. తెల్లారలేసి ఇన్ని రోజులు ఎలా అయితే బాధపడ్డారో అదే ఆలోచనలో ఇప్పుడు ఇది పెట్టారు, డబ్బు ఎలా సంపాదించాలి అనేదాన్ని. ఖచ్చితంగా మీకు అవకాశం కనిపిస్తుంది, ఖచ్చితంగా కనిపిస్తుంది. అందులో సందేహం లేదు. ఎందుకంటే అది చెప్పింది సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపుడు. ఆయన సృష్టిలో ఉన్న రూల్స్ ఆయనకి తెలియవు చెప్పండి. ఆ రూల్సే మీకు చెప్పాడు గీతలో, అంతే. ఇది ఫస్ట్ రీజన్కి, మంచి వాళ్ళు బాధపడడానికి రీజన్, ప్లస్ దానికి సంబంధించిన సొల్యూషన్. ఇంకా సెకండ్ అండ్ థర్డ్ రీజన్, వాటికి సంబంధించిన సొల్యూషన్స్ ఇంకా రాబోయే వీడియోలో తెలుసుకుందాం. చాలా యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది నెక్స్ట్ వీడియో. సో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. సో ఈ వీడియో ఫాలో అయ్యి దీని ద్వారా కొంచెం నేర్చుకుని కొంతమంది సంతోషంగా ఉన్నా చాలు. దట్స్ ఇట్. సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. జై హింద్.